తెలంగాణ బీజేపీలో ఇద్దరు ప్రముఖ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ల మధ్య సంబంధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు మౌనంగా కొనసాగిన అంతర్గత అసంతృప్తి ఇప్పుడు మీడియా ముందు ప్రత్యక్షంగా వ్యక్తమవడం చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఇద్దరు నేతలు పరస్పర విమర్శలతో బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నారు. బండి సంజయ్ తన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా అక్కడకు వెళ్లి పార్టీలో గ్రూప్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఏవైనా గ్రూపులకు మద్దతిస్తే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు పొందలేరని స్పష్టం చేశారు. అయితే సంజయ్ వ్యాఖ్యల తర్వాత గౌతమ్ రెడ్డి అనే ఈటల వర్గీయుడు హుజురాబాద్ బీజేపీ కో కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజే ఈటల అనుచరులు ఆయన నివాసానికి చేరుకుని కీలక భేటీ నిర్వహించారు. దీనిపై స్పందించిన ఈటల, బండి సంజయ్ జిల్లా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి తన హస్తక్షేపం ఉన్నట్టు చెప్పి విమర్శలు చేశారు. ఈటల వ్యాఖ్యలపై బండి వర్గం స్పందించకపోయినా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల అనుచరులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే సమస్యకు మూలమని వారు అంటున్నారు. పైగా ఈటల వర్గీయులు ఎలా అధిక పదవులు దక్కించుకున్నారన్న దానిపై అధిష్టానానికి వీడియో ఆధారాలతో వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా ఇద్దరు కీలక నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల తూటాలు విసురుతుండటంతో బీజేపీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఈ వివాదంపై మాట్లాడకుండా పార్టీ హైకమాండ్ రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా తెలంగాణ బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న తరుణంలో జరగడం పార్టీలో కలవరం కలిగిస్తోంది. గతంలో కూడా ఈటల, సంజయ్ మధ్య విభేదాలున్నా అవి బహిరంగంగా బయటపడలేదు. కానీ ఇప్పుడు అవి ఓపెన్ గా బయటకు రావడంతో పరిస్థితి మరో మలుపు తీయవచ్చన్న భావన కార్యకర్తల్లో మొదలైంది. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఈటల, సంజయ్ మధ్య దూరం పెరిగిందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. బండి సంజయ్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో ఈటల పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇటీవల రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక సమయంలో కూడా ఈటలకు అవకాశం కల్పించకుండా చేయడంలో కుట్ర ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.